వచ్చి ఇది ఓన్లీ సైన్లకేరా. అందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు సంగుపేట్, సంగారెడ్డి జిల్లా జోగుపేట దగ్గర సుల్తాన్పూర్ టోల్గేట్ దగ్గర ఉన్న ఒక వెంచర్లో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది. అయితే వీళ్ళ ఏరియాలో ఎక్కువగా హార్డ్ రాక్ ఎక్కువగా ఉంది. ఎక్కువ ఎన్ని బోర్లు వేసినా ఫెయిల్ అవుతున్నవి. అందువల్ల మనకి ఆఫర్ ఇచ్చారు. సర్వే చేస్తున్నాం ఏ విధంగా ఉంటుంది అనేది. సక్సెస్ అయినా అసలు వాళ్ళకి రికమెండ్ చేసినామా లేదా అనే విషయాన్ని బేస్ చేసుకొని మీకు రిపోర్ట్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన అసిస్టెంట్స్గా అనిల్కి మళ్ళీ ఇంకోటి ఒకటి అంటే జియాలజీ అనేది మాకు 20 ఏళ్ళు చదువుతుంటేనే ప్రతి సైటు కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఈయన 1 year 2 years నుంచి అసిస్టెంట్కి వచ్చినప్పుడు ఈయనకి ఏమర్థమవుతుంది అర్థం కాదు, కానీ సందేహాలు అయితే వస్తాయి. మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న రైతులకి బోరు వేయాలనుకున్న వాళ్ళకి భూమి గురించి, భూమి లోపల భాగంలో ఉన్న నీళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ డౌట్లు ఈజీగా అందుబాటులో ఉంటాయి, దగ్గరలో ఉంటాయి. మీకు వచ్చిన ఆలోచన ఆయన కూడా వచ్చి ఉంటుంది. చూద్దాం ఒకసారి మరి ఈరోజు ఏం అడిగాడు, ఏం అడగబోతున్నాడు, నన్ను ఎట్లా ఇబ్బందిగా గురి చేయాలనుకుంటున్నాడో చూద్దాం ఒకసారి. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మనం లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఎడికి పోయినాం. జనగామ జిల్లా నర్మెట గ్రామం పోయినాం. సునీల్ సార్ అని ఒక సాఫ్ట్వేర్ చూసినాం కదా. ఆయన 3-4 బోర్లు వేసుకుంటే ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయితే ఒకసారి పోయినాం, చూసినాం. రిమైనింగ్ మళ్ళీ ఒకసారి పోయినాం, చెక్ చేసినాం. ఆడ మనం చేసింది సరే, అది ఎంత వచ్చింది అనేది ఎంతో కొంత వచ్చింది. సక్సెస్ అయింది ఫైనల్గా. ఆయన వేసుకునే దానికన్నా మనం వేసింది బెటర్ అయింది. సక్సెస్ అయింది. ఓకే. నేను అనేది ఏంటంటే ఒకటి పోయినాం, 2 సార్లు పోయినాం, చెక్ చేసినాం, ఎంతో కొంత వచ్చింది. ఆయన సాటిస్ఫై అయ్యింది. కానీ బోర్ అనేది ఎన్ని ఫీట్లు అంటున్నా, ఎన్ని ఇంచులు వస్తే సక్సెస్ అన్నట్టు లెక్క. రైట్, మంచి క్వశ్చన్ అడిగావు. అయితే రైతులకు తెలియని విషయం ఏంటంటే బోర్ వేసినప్పుడు భూమి లోపల జోన్ ఆఫ్ ఏరేషన్, జోన్ ఆఫ్ సాచురేషన్ ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే జోన్ ఆఫ్ ఏరేషన్ ఏరియాలో జియాలజీ మెటీరియల్తో పాటుగా అంటే మాయిశ్చర్ కాంటెంట్, ఇసుక లాంటిది, బండ లాంటిది, మట్టి లాంటిది, అలాగే గాలి బుడగలు కూడా ఉంటాయి. అవి ఉన్నప్పుడు డ్రై గ్యాప్స్ అని వస్తాయి. అవి నీటి నిల్వను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియాకి వెళ్ళినప్పుడు, లోతు భాగంకి వెళ్ళినప్పుడు వాటర్ నిల్వలు ఉంటాయి కాబట్టి వాటర్ వస్తాయి. అయితే అక్కడ ఏముందంటే జోన్ ఆఫ్ ఏరేషన్, జోన్ ఆఫ్ మొత్తం ఏరియా అనేది డ్రై అయింది. సో ఎన్ని బోర్లు వేసినా 3 వేస్తే 3 ఫెయిల్ అయింది. మనం ఇచ్చిన పాయింట్ దగ్గర ఏమైందంటే అక్కడ హార్డ్ రాక్ ఉంది, కానీ జాయింట్స్, ఫ్రాక్చర్స్ అనేవి భూమి లోపల ఉన్నాయి. 180 feetలకు వాటర్ పడతాయి అని చెప్పినాం. అంతే పడితే ఇంచు నుండి ఇంచున్నర వచ్చినాయి. అయితే వాళ్ళు బోర్ బండలు ఏంటంటే 2 ఇంచులు వచ్చినాయని చెప్పి అన్నారంట. అంటే రైతు సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు అలా. కానీ అట్లా అంటే పడ్డది 1/2 inch, 1 inch పడ్డది, ఇంచున్నర వస్తుందని చెప్పినా. అంతే 1 inch వరకు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ వాటర్ కూడా రావడం ఆయనకు చాలా గగనం అది. అయితే అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఒక బోర్ సక్సెస్ అయింది అని చెప్పాలంటే